అందరికీ నమస్కారం అండి. జై గురుదేవ్ దత్తాత్రేయ నమః. ఇప్పుడు ఈ వీడియోలో మనం చేసే పాపాలకు యమలోకంలో ఏ శిక్షలు ఉంటాయో విందాం. వినే ముందర మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పరుల ధనాన్ని పరస్త్రీని ఆశిస్తే చీకట్లో ఉంచి కర్రలతో బాదుతారు. స్త్రీ డబ్బులను దొంగిలిస్తే కటిక చీకట్లో నరికిన చెట్ల మీద పడవేస్తారు. తల్లిదండ్రులను చూడని వాడిని నిప్పులు చెరిగే సూర్యుడి క్రింద మాడి మసయ్యేలా చిత్రవద చేస్తారు. సంభోగించకూడని వారితో కూడా సంభోగిస్తే మండుతున్న ఇనుపమూర్తిని అనగా స్త్రీమూర్తిని స్త్రీ, పురుషమూర్తిని పురుషుడు కౌగిలించుకునేలా చేస్తారు. అబద్ధాలాడిన వారిని 100 ఆమడలు గల పర్వతం పైనుంచి పడతోసి పచ్చడి చేస్తారు. ఇలా ఒక్కొక్క పాపానికి ఒక్కొక్క శిక్ష ఉంటుంది. ఇలా మొత్తం 84 లక్షల నరకాలుంటాయి. గరుడ పురాణం చదివితే మనం చేసే నిత్యకృత్యాలలో ఎంత పాపం చేస్తున్నామో మరింత పాపాన్ని మూటగొట్టుకుంటున్నామో తేటతెల్లమవుతుంది. ఇటువంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.